అపూర్వ చింతామణి ఎపిసోడ్ 11 పశ్చాత్తాసం చెందిన వానిని మన్నించడం మానవత్వమనిపించుకుంటుంది. కాని మాకు నమ్మకం కలగాలిగదా అని నేనంటుండగానే కేదారగుప్తుడు తన మారురూపం తొలగించి నా పాదాలమీద వ్రాలి, విజయశేఖర మహారాజా, నేనే కేదారగుప్తుడను. అపరాధం జరిగింది. ఇప్పుడు నాలో నిజంగా మార్పొచ్చింది. నన్ను మన్నించండి యనుచుండ నేనాతనిని మనసార చేతులుబట్టి లేవదీసి, రాజా, సాటివాడవైన నీవింతగా లోబడినప్పుడు నిన్ను నా వానిగా గౌరవింపకుందునా? వచ్చినా సరసన కూర్చుండుమని యుచికాసనమిచ్చి మర్యాదలు చేయించాను. మీకీ మారువేషాలతో పని ఏమిటి అని అడిగాను. దానికాతడు లజ్జావదనుడై, ప్రభూ, నేనిప్పుడు ప్రజాదృష్టిలో నేరస్తుడను. నాలో కలిగిన మార్పు వారికి తెలియదు. రాజసేవకులు వారి ధర్మము ప్రకారము నేను కనపడినంతనే నన్ను పట్టుకుని కొన్ని యవమానముల పాలుసేయుదురు. అటువంటి ఇబ్బందులలో చిక్కకుండుటచే మారువేషములను ధరించవలసినదంటూ జరిగిన కథంకా పూసగ్రుచ్చినట్లు చెప్పాడు. ఎంతో గొప్పవాడు, జ్ఞానవంతుడు, పూజనీయుడు ఆనుకొనిన యోగి ఇంత దుర్మార్గుడా అనిపించి, ఇంతకాముని ఇప్పుడెడున్నాడు అన్నాను. ఆ వచ్చిన వారిలో ఒకరు కేదారగుప్త, రెండవవారు రాణి రత్నప్రభ. మిగిలిన ఇద్దరు గూడానికి చెందిన నాయకులు. వారిద్దరూ యోగియుండే చోటు మాకు దెలియు నన్నారు. వెంటనే రత్నప్రభను మహారాణి భవనానికి పంపించి కేదారగుప్త నేను మరికొందరు సైనికులు యాగూడెం నుండి వచ్చిన వారిని వెంటబెట్టుకుని సన్యాసిని చిత్రవధ చేసి కక్ష తీర్చుకోవాలన్నంత కోపంతో బయలుదేరిపోయాం. గూడెం పోరులు మునియుండే చోటులన్నీ చూశారు. ఎంత వెతికినా కనపడలేదు. రత్నాప్రభాదులు తప్పించుకుని పోయినందున ప్రమాదమును శంకించి ముని ఎచ్చటకో పోయియుంటాడని నిర్ణయించుకుని మేము వెనుకకు తిరిగివచ్చాం. ఇంతవరకు మాకాతని జాడ తెలియలేదు అని రాజకుమారునికి కావలసిన భోగట్టానంతా నందించాడు. సుధాకరుని రెండవ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇక మూడవ ప్రశ్నకు సమాధానం కావాలి. విజయశేఖర మహారాజా, మీ వలన నాకు రెండవ ప్రశ్నకు సమాధానం దొరికింది. మీ యుపకారం మరచిపోలేను. మూడవ ప్రశ్నకు సమాధానం రజిత నగరము నందున్నట్లు తెలిసింది. ఆ రజిత నగరమెందున్నది? దానికి బోవు మార్గమేది? అచ్చట కెట్లు పోవలయును వివరములు కావలయు నన్నాడు. విజయశేఖరుడు బదులు చెప్పలేదు. విజయశేఖరుని వృద్ధమంత్రి బుద్ధిసాగరుడంతటా, ప్రభూ, రజితనగరమెందున్నదో నాకు తెలియదు. కాని మీకొక యుపాయము చెప్పగలను. ఇచ్చటకు ఉత్తరపు దిశగా 180 యోజనాలు దూరంలో పెనుగుట్టల కొండ ఉన్నది. దానిమీద పాములపడక మడుగు సమీపంలో నాగుమల్లె పొదుంది. నాగుమల్లి పొదకు తూర్పుగా 10 బారల దూరాన మంత్రాల మట్టి ఉన్నది. మంత్రాల మబికి పడమరగ దిగి భూమిలోనికి చొచ్చుకొనిపోయిన యూడ ప్రక్కన శిలావేదికయున్నది. ఆ శిలావేదికమీద కూర్చుండియుండే తపస్వినడిగితే రజతనగర వివరంబు లన్నీయు తెలియగల వని వివరించాడు. విజయశేఖరుడు తనకిపుడాత్మీయుడైన సుధాకరునకు రజితనగరం బోవుట కుపాయం చెప్పిన మంత్రి నమితంగా కొనియాడిన తరువాత, సుధాకరా, నీవు తలపెట్టిన ఘనకార్యం సామాన్యులు సాధింపలేని దానిని తలమీద పెట్టుకున్నావు. నీకు దైవం తప్పక సాయం చేయగలడు. కార్యార్థిని కావున బంధు మర్యాదలకే నీ ప్రయాణంబున కంతరాయం చెప్పరాదు. నీకు కావలసినంత ధనమునవసరమైన ఎడల పరివారమును గూడ తీసుకుని క్షేమముగా చోయి లాభమున రమ్ము. తరువాత మన మండరము కలసి మరువత్ నగరానికి పోయి ఆ కపట సన్యాసిని ముక్కలు ముక్కలుగా నరికినగాని నేను త్రూపిషడలే నన్నాడు విజయశేఖరుడు. సుధాకరుడు విజయశేఖరునకు వినయ విధేయతలతో ధన్యవాదాలు చెప్పుకొనిన తరువాత, మీ ఈ యాశీస్వచనమే నాకు 10,000. నాకు పరివార మవసరము లేదుకొని కొలదిగా ధనమున్న చాలును. పోయి వచ్చేదనని చెప్పి రాజకుటుంబము నందందం వలనను వీడోలు పొంది వృద్ధమంత్రి చెప్పిన మార్గము ననుసరించి ప్రయాణం సాగించాడు. కాంస్యనగరం నుండి బయలుదేరిన సుధాకరుడు మరింత పట్టువలతో ప్రయాణం ముందుకు సాగించాడు. వాని గుర్రం కూడా యజమాని అవసరం గుర్తించినదన్నట్లుగా నడక వేగం పెంచింది. కాలు నిలుపకుండా కార్యదీక్షతో పరుగెత్తినందున రాజకుమారుడు మరునాటికే గమ్యస్థానం చేరుకున్నాడు. పెనుగుట్టల కొండెక్కాడు. పాముల పడక మడుగు దాటాడు. నాగుమల్లి పొద చూచాడు. మంత్రాలమబి క్రిందకు చేరాడు. శిలావేదిక కనపడింది. కాని అంతవరకాయన మనస్సులో నున్న ఆలోచనంతా కారుమారేయింది. తపస్వి అంటే జడలుగట్టిన జుట్టు, విభూది, పూత, తులసి దండల హారం, కాషాయ బట్టలు,
చేతిలో యోగదండంయుంటాయని రాజకుమారు డూహించుకున్నాడు. కానిశిలావేదిక మీద కూర్చుండియున్న ఈ వ్యక్తి ఉంగరాలు తిరిగి బిరుస్పారిన జుత్తు, భూతవైద్యునిలాగా వెడల్పైన కుంకుడ బొట్టుమెడలో తాయిత్తులదండ ఎరుపురంగు బట్టలు, ప్రక్కనొక మొకటు కబముక్క చూడడంతోనే సుధాకరుని గుండె కలక్కుమన్నది. ఎంతసేపాలోచించినా ఆయనొక నిర్ణయానికి రాలేకపోయాడు. సూర్యాస్తమయ సుయింది. శిలావేదికమీద కూర్చున్న భేకాళుడు సుధాకరుని చూచి, ఏం రాజకుమా, ఇంకా నీ యనుమానం తీరలేదా? భయంలేదు, నా దగ్గరకురా. నిన్నంతా ప్రయాణం చేసి ప్రాలుమానియున్నావు. అయినా కార్యదీక్ష నిన్ను విననాడడం లేదు. నీవు నన్ను చూచి సందేహిస్తున్నావని నాకు తెలుసు. నిజానికి నిన్ను పలకరించే పని నాకులేదు. కాని పరోపకారం పరమధర్మం కదా. అందులోనూ నీవు పరదేశివి. నాక తిథిని కూడాను. నిన్నాదరించి నీవు వచ్చిన పని నెరవేర్చి పంపడం నా విధి కనుక నిన్ను పరామర్శించుచున్నాను. ఇంకొక విషయం కూడా ఉంది. నీవు వచ్చింది స్వార్థానికి కాదు. కొంత స్వార్థమున్నా ఇతరుల కెగ్గులేదు. విశేషించి లోకోపకార మనక తప్పదు. మంచి పని మీచవచ్చిన వారిని మన్నించడం మాకు ధర్మం. కనుక నీకు రజిత నగరం వెళ్లే దారి చెప్తాను. రేపటి ఉదయం నీవక్కడకు ప్రయాణం చేయవచ్చును. నీవీ రాత్రి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను మర్యాదలు మా ఇంట చేయిస్తాను. నా వెంట రమ్ము. సుధాకరునికి ఆనందము ఆశ్చర్యములు రెండూ కలిగినాయి. మనిషి మొరటుగానున్న మనసు మెతకవలెయున్నది. నేను వచ్చిన పనియు చెప్పుచున్నాడు. మునీంద్రులకు యోగదృష్టియుంటుందిని పెద్దలంటారు. ఈయనగా రాకోవకు చెందిన జ్దానియయుంటాడు. ఆకొరమెటులున్న నేమి ఆత్మ మనకు కావలేను. వీని మాటలు నమ్మి వెంటబోయిన నాకెటువంటి యపకారము జరుగదని నిశ్చయించుకున్న తరువాత భేకావుని సమీపించి, మహానుభావా, తమవంటి వారికి మేము చెప్పవలయునా? మీరనినట్లే కానిండు అని నమస్కరించాడు. జాకావుడు రాజకుమారుని వెంటబెట్టుకుని సమీపమునందున్న తన పర్ణశాలకు తీసుకొనిపోయి శిష్యులను పిలిచి, మీరి యతిథిని తగిన మర్యాదలతో గౌరవించండి. స్నానం చేయించి భోజనం పెట్టించి హాయిగా పండుకొని వసతులు కల్పించండి. ఉదయం మరలా వీరికి కావలసిన సదుపాయంబులొనరించిన తరువాత నన్ను కలియగలరని యాజ్ఞాపించాడు. రాజకుమారున కేలోపమూ రాకుండా తెలవారింది. తెలవారుజాముననే మేల్కాంచి కాలకృత్యములు తీర్చుకొనవ సుధాకరుడు భేతాళుని సమీపించి చేతులు జోడించుకొని నిలుచున్నాడు. భేతాళుడువానిని చేరబిలచి, రాజకుమారా, నీవు నా ఈ వికారాకారం చూచి ఇంకా సందేహించు చునేయున్నావు. నేను సాధారణ మానవుడనే కాని భూతాన్ని కాను, ప్రేతాన్ని కాను, రాక్షసుడ నంతకంటెను కాను. ఇతరులను మోసగించు తలంపునను వేషము వేయలేదు. నా యాశ్రమమున హింస మొదలైన భయంకర కృత్యములను జరుగుటకు అవకాశములేదు. ఇక్కడకు వచ్చిన వారికి న్యాయము జరిగి తీరవలేను. నేను నిజరూపముననున్నప్పుడు ప్రతిదినమును నాయొద్దకు వచ్చి పోయేడివారి సంఖ్య పెరిగింది. ఆశ్రయించి వచ్చినవారి సందరిని సరామర్శించి పంపడములతో నా తపశ్చర్యలకు భంగం కూడా కలుగుతూ వచ్చింది. అంతవరకైనా కొంత మంచిదే. ప్రస్తుతం దేశంమీద నా సిక్కులు వితండవాదులు పెరిగియున్నారు. వారిలో కొంతమందికి ఏమీ తెలియకపోయినా అండా తెలిసినట్లు గర్వించే మూర్ఖులున్నారు. అలాంటి వారంకా పండితవాదం చేయమంటూ వచ్చి నానారభస చేస్తుంటారు. నిజానికి వారంతా పండితులైతే గదా వారితో పండితవాదం చేయడానికి? ఆటువంటి పనికిరాని పరమ దౌర్భాగ్యులతో పవిత్రమైన కాలమంతా పాడైపోతుంది. అందుకని నేనీ భేతాళ రూపం దాల్చి కూర్చుంటాను. ఇప్పుడు నన్ను చూచినవారు దగ్గరకు రాకుండా దూరదూరాన తొలగిపోతున్నారు. నాకు కావలసింది కూడా అదేను. ఇక నీ మాదిరిగా ప్రపంచంమీద జరిగే దుర్మార్గాలను ఎదుర్కొనే సాహసం గలవారు తక్కువమంది. అటువంటివారు వచ్చినప్పుడు సహనంతో సమయం కోసం వేచియుంటారు. చక్కగా మాటాడుకారు. నిన్ను చూచినప్పుడే నీవు కాంస్యనగరం నుండి వచ్చినావని వృద్ధమంత్రి చెప్పి పంపినాడని నా యోగదృష్టి వలస తెలిసికొన్నాను. నీ ప్రవర్తనాయు నాకు నచ్చింది కనుక నీకీ యవకాశము కలిగించాను. రాజకుమారా, నీవిప్పుడు రజితనగరం చేయవలయును గదూ. రజితనగరం పోయిన వారెవరూ ఇంతవరకు తిరిగిరాలేదు. చాలా ప్రమాచములతో గూడినది. మార్గము కూడా మంచిది కాదు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.